ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేల కొద్ది ఆర్వో వాటర్ ప్లాంట్స్తో ప్రజలు మంచాలు పడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న మిషన్ భగీరథ నీటినిపై సరైన అవగాహన లేక వృధా చేస్తున్న పరిస్థితి. అనుభూతులను కూడా లేని వాటర్ సప్లై ప్లాంటులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఈ నకిలీ వాటర్ బాటిల్స్ ఆర్వో ప్లాంట్స్ పైన చర్యలు తీసుకుపోవడంతో అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. మనిషి మనుగడకి త్రాగునీరు ఎంతో అవసరం. అలాంటి త్రాగునీరు కూడా ఈరోజు వ్యాపారం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మంచినీరు కోసం బావులు, బోర్ల మీద ఆధారపడే ప్రజలు ఈరోజు ఆర్వో వాటర్ని తాగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా ప్రజల అవసరాలను అయితే ఆసరగా చేసుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేల కొలది ఆర్వో వాటర్ ప్లాంట్స్ అయితే వెలిశాయి. ఈ వాటర్ ప్లాంట్స్కి ఈవెన్ ప్రభుత్వ అనుమతులు లేవు, ఎలాంటి సర్టిఫికెట్స్ కూడా లేవు. నాసిరకంగా వాటర్ని మార్కెట్లోకి తీసుకొస్తూ అనేక రకాల రోగాలకు కారకులవుతున్న ఆర్వో ప్లాంట్ల పైన అధికారుల పర్యవేక్షణ కూడా లేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో విచ్చలవిడిగా వస్తున్న వాటర్ని తాగటం వల్ల, టీడీఎస్ తక్కువ ఉన్న వాటర్ ప్రజలు తాగటం వల్ల చిన్న వయసులోనే అనేక రకాల రోగాలు పడుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఒక పక్క మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నప్పటికీ ప్రజలు మిషన్ భగీరథ నీటి కంటే కూడా ఆర్వో వాటర్స్ పైనే మక్కువ చూపెడుతున్న పరిస్థితి. ఇదే అదునుగా ఆర్వో వాటర్ ప్లాంట్ యజమానులు నాసిరకం వాటర్తో అయితే ప్రజలను అనారోగ్య పాలు చేస్తున్నారు. వెంటనే అధికారులు ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ల పైన చర్యలు తీసుకోవాలని ఒక పక్క ప్రజలు కోరుకుంటున్నారు. అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం అయితే ఈరోజు ప్రజల ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నకిలీ వాటర్ బాటిల్స్ కూడా మార్కెట్లో పుట్టగొడుగులాగా వెలిసాయి. ప్రముఖ కంపెనీల బ్రాండ్స్ నేమ్తో సేమ్గా ఉన్నట్టుగా ఉన్న వాటర్ బాటిల్స్ మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అధిక లాభాల కోసం వ్యాపారులు కూడా వీటి మీద శ్రద్ధ చూపెట్టడంతో ఇటు మంచి నీరుతో ప్రాణాలు ముప్పు తెచ్చుకుంటున్న ప్రజలు. ప్రస్తుతం మనం మిషన్ భగీరథ ల్యాబ్లో ఉన్నాము. ఇక్కడ మిషన్ భగీరథ నుంచి ప్రజలకు వెళ్తున్న వాటర్కి ఎలాంటి పరీక్షలు చేస్తారు, ఇక్కడ ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడ ఏం పని చేస్తారు? ఇక్కడ ఈ ల్యాబ్లో ఆ వాటర్కి ఎన్ని రకాల పరీక్షలు చేస్తారు? నమస్కారం, నా పేరు బాలకృష్ణ. నేను ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. మనకు ఇంటెక్ ఫ్యూయల్ దగ్గర నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ మనం టెస్ట్ తీసుకుంటామండి. అందులో టర్బిడ్ ఎంత వస్తుంది, దాని ద్వారా పిఎస్ ఎంత కలపాలి, క్లోరిన్ ఎంత కలపాలని టెస్ట్ చేసి ఒకదాని తర్వాత ఒక టెస్ట్ చేస్తాం. మన ఇప్పుడు టీడీఎస్, క్లోరిన్, పిఎస్సి, ఆల్కనిటీ కూడా టెస్ట్ చేస్తామండి. టెస్ట్ చేసిన తర్వాత మనకు సిఎఫ్ఎల్ ఎంత ఉండాలి, టర్బెట్టి సిఎఫ్ఎల్ నుంచి వెళ్ళి బెడ్లకి ఎంత రావాలి, ఆడికెళ్ళి వచ్చేసి మన క్లియర్ వాటర్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే బయటికి పంపించాలి అన్నదాన్ని బట్టి చేస్తామండి. బయటకి పంపించే వాటర్ ఎంత అంటే 0.5 నుంచి వెళ్ళి 0.32 అట్లున్నా పర్లేదండి. అంటే ప్రజలకు మంచి ఉంటుంది వాటరు పంపిస్తాము. అలా టీడీఎస్ ఇప్పుడు బయట వాటర్కు మన వాటర్కు పోలిస్తే టీడీఎస్ తక్కువ ఉంటుంది, మన దాంట్లో టీడీఎస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దాంట్లో కూడా క్లోరిన్ ఎక్కువ తక్కువ ఉండడం వల్ల మన మోకాలు చిప్పలు కానీ అవన్నీ అరుగుతాయి. కాకపోతే మన దాంట్లో అలాంటి ఏమి ఉండదు. బరాబర్ ఎంత ఉండాలి, క్లోరిన్ ఎంత ఉండాలి, సిఎఫ్ఎల్ ఎంత ఉండాలి, ఈ రా వాటర్లు ఎంత ఉండాలి, మనం బయట తాగే వాటర్కి ఎంత ఉండాలని బరాబర్ చూసుకొని పంపిస్తామండి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మీరు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి ఇది 100% తాగడానికి ఓకే అన్న తర్వాతనే వాటర్ బయటకు వెళ్తుంటుంది, అంతే కదా? మనము బయటికి వెళ్ళే వాటర్ కూడా అలా టర్బిడ్ ఎంత ఉన్నది, టీడీఎస్ ఎంత ఉన్నది, ఆల్కనిటీ ఎంత ఉన్నది, క్లోరిన్ ఎంత ఉన్నది అన్ని విధాలుగా చూసుకున్న తర్వాతనే మనం బయటికి పంపిస్తాము. దాంట్లో అన్ని రకాలుగా చూసుకున్న తర్వాతనే పంపిస్తామండి. మరి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ ఆర్వో ప్లాంట్స్ అయితే రోజు రోజుకి పుట్టగొడుగులాగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడవకుండా విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్స్ అయితే పుట్టగొడుగులా పెరుగుతున్నాయి. ఆ నీరు తాగటం వల్ల కూడా ప్రజలు అనేక రోగాల బారిన అయితే పడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా అనేకమైన పరీక్షలతోటి స్వచ్ఛమైన శుద్ధి చేసిన వాటర్ని, అన్ని రకాల మినరల్స్తో ఉన్న వాటర్ని ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ ఆ నీటిపైన ప్రజలు ఎక్కువ మక్కువ చూపెట్టడం లేదు. ఎందుకంటే అది పైప్ లైన్ ద్వారా వస్తున్న వాటర్ని దాన్ని ఎక్కువ పట్టించుకోవట్లేదు. చాలామంది కూడా ఆ వాటర్ని వృధా
వృధా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం మొత్తం కూడా వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఆర్ఓ ప్లాంట్స్ అక్రమంగా వస్తున్నాయో వాటి వల్ల ప్రజలకు అనేక నష్టాలు జరుగుతున్నాయి. అక్రమ ఆర్ఓ ప్లాంట్స్ పైన చర్యలు తీసుకొని ప్రజలంతా కూడా ఈ స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్లు తాగే విధంగా ప్రజలకి అవగాహన కలిగించాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN, వరంగల్. ఇక ఖమ్మం జిల్లా సత్యపల్లి